సంభాషణలు చాలా బాగున్నాయి, స్పష్టంగా ఉన్నాయి. అలా మాట్లాడాలి, చెయ్యాలి, బాగుంది. అవునా, మీది ఎవరమ్మా? మాది అసలు విజయవాడ. విజయవాడ. మరి అర్థమైంది ఇక్కడ స్లాంగ్ ఇది? మాది పెదరా ఊరని తెనాలి దగ్గర. పెదరా. అవునా? చీరాల దగ్గర వాటి జమీందారు. మీ జనరేషన్ సినిమా చూసినట్టుందా మరి? అట్లాగే ఉంది, బాగుంది. మేము రాయలసీమలో 12 ఏళ్ళు ఉండొచ్చు. కనిపించిందా సినిమాలో? కనిపించింది. మరి హీరో అబ్బాయి ఎలా చేశాడు? బాగా చేశారు, బాగుంది. అదే చదువుతున్నా, సంభాషణ ఇద్దరు నచ్చారు. అదే చూశాను, ఇద్దరు బాగున్నారు. బాగుంది, ఇది కూడా బాగుంది, సంభాషణ బాగుంది, చక్కగా చెప్పారు, యాక్టింగ్ బాగా చేశారు. మీ తరంలో హీరో హీరోయిన్ ని చూసారు కదా మీరు ఆల్రెడీ, సో ఇప్పుడు తరం వాళ్ళని ఎలా? అప్పుడు చేసినట్టుగానే ఉన్నారు వీళ్ళిద్దరు, పిచ్చుకోవాలగా అలా లేకుండా కళ్ళతోనూ చక్కగా అలాగే బాగున్నారు. ఏదో ఒక్క చోట ఖర్చు చేశారు. ఈ రోజు ఈ పిల్లలకి కాస్త ఉండాలిగా. నచ్చింది అంటే ఏంటో చివరిలో అనుకున్నాను, ఈ యూత్ కి మనం హింస కాకుండా, ఇప్పుడు అతన్ని చంపకుండా మేకని చంపకుండా అమ్మవారు శాంతి ప్రేమ కోరుతుంది గాని ఈ రెండు లేకుండా మనం కూడా ఇట్లా ఉండొచ్చు. వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకొని ఉండాలి కదా ఇప్పుడు రోజుల్లో. అనిపించింది మా అమ్మాయి మరి ఇప్పుడు రాదా సినీ దానికి, మరి నా యూత్ మేము పెరిగింది ఏంటి. బాగుంది, చక్కగా ఉంది, చూడాలి, చక్కగా చిన్న ఫిల్మ్ అయినా బాగుంది. సంభాషణలు చక్కగా అలా తీశారు, సౌండ్ బాగుంది, వెర్రిగా లేదు, చక్కగా వినటానికి సొంపుగా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు, బాగుంది. వెర్రి వేషాలు లేవు, అట్లానే అసలు రొమాంటిక్ లేకుండా లేదు, సింపుల్ గా ఉంది. మనం కాస్త ప్రోత్సహించాలి కదా, ఇప్పుడు రోజుల్లో పిల్లల్ని, ఆడపిల్లని ప్రోత్సహం. ఇద్దరికి ఒకటే ఖర్చులు అవుతున్నాయి, ఒకటే ఇది అవుతుంది. ఎవరి మనసుకు మనం మంచి చేసామో చెడు చేసామో మనకు తెలుసు, పైవాడికి తెలుసు. కాబట్టి ఆడపిల్లలని మనం ఇది చేయకూడదు, వాళ్ళు పైకి రావాలి, మగ పిల్లలు పైకి రావాలి, మంచిగా ఇది కావాలి. సగిలేట్ కదా మూవీ చూసిన, సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న. అలాగే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఒక రాయలసీమలో జరిగిన ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ అనమాట. ఇంకా అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, దేవి గారి ప్రొడ్యూసర్ అన్న ఈ సినిమాకి చాలా అంటే చాలా బాగా తీసిర్రు. అంటే అసలు ఏం చెప్పొచ్చు అన్న, హీరో రవితేజ్ అన్న, అంటే ఇండస్ట్రీకి మరో రవితేజ్ దొరికిందని చెప్పుకోవచ్చు. హీరోయిన్ అంటారా, బాబా ఏం చెప్పొచ్చు అన్న హీరోయిన్ గురించి, ఎంత అందమన్న. లాస్ట్ వీక్ చూసినాం, దాని ముందు వీక్ చూసినాం, ఇప్పుడు చూస్తున్నాం. ఇంకెన్ని సినిమాలు తీస్తారా అన్న, ఎన్ని సినిమాలు తీసినా కానీ చూస్తూనే ఉండాలనిపిస్తుంది. కానీ ఈ సినిమా మొత్తంలో ఒకటి మొత్తం స్టోరీ అంతా ఒకరి వల్ల అన్న, కోడి మీదనే ఉంటుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న స్టోరీ కూడా. ఇంకోటి ఏం చెప్తాం, మన కమెడియన్ లేడన్న సినిమాలో, కమెడియన్ లేడు కానీ కామెడీ మాత్రం ఉందన్న. రోషా క్యారెక్టర్ అయితే నాకు బీభత్సంగా నచ్చింది. ఇంకా సినిమా మొత్తం స్టోరీ మొత్తమే బాగుందని, ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే కొత్త స్టోరీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇది అనేది ఒక మంచి స్టోరీ, కొత్త స్టోరీ అన్న. సగిలేటి కదా, సో ఎవ్వరు మిస్ కాకుండా అందరు పక్కా చూడండి అన్న. చెప్తున్నా, మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ని కానీ, మీ పక్కన వాళ్ళు కానీ ఎవరినైనా తీసుకుపోండి. సగిలేటి కదా పక్కా చూడండి. ఒకటి చెప్తా అన్న, విన్నర్ చికెన్ డిన్నర్, సగిలేటి కదా ఫ్రైడే విన్నర్. ఎవరు మిస్ కాకండి. పబ్జీ ఆడతారు కదా, ఆడిన అందరూ వచ్చి చూడండి, చికెన్ తినండి సకిలేటి కథలో. హాయ్ బ్రో, ఇప్పుడే సకిలేటి కథ అనే మూవీ అయితే చూసాను. నాకు ఈ మూవీ ఫస్ట్ నేను ఎందుకు చూసానంటే, నవదీప్ గారు ప్రజెంట్ చేస్తున్నారు అనగానే, సో నాకు నవదీప్ గారు ప్రజెంట్ చేస్తున్నారు, సో ఏదో కంటెంట్ ఉంటుంది అని మూవీకి అయితే వచ్చాను. మూవీ చూశాక నాకైతే మాత్రం ప్రతి విలేజ్లో పుట్టి పెరిగిన ఎవరికైనా సరే ఈ కథ ఖచ్చితంగా కనెక్ట్ అవుద్ది. సో అలాంటి అంటే మనకి ఆ విలేజ్లో ఉండే ఫ్యామిలీ బాండింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా న్యాచురల్గా కొత్తగా చూపించారండి. ఇందులో ఇంకొక అంటే మనకి సకిలేట్ కథ పోస్టర్ చూడడం మనకి కోడి కనపడుతుంది కదా, అసలు ఆ కోడి ఎందుకు కనపడుతుంది అనే దాని మీద చికెన్ మీద ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది. సో అది మాత్రం ఎండింగ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు, అలాంటి ట్విస్ట్ ఉంటుంది. ఇక హీరో కానీ హీరోయిన్ కానీ ప్రతి ఒక్కరి యాక్టింగ్ అంటే చాలా న్యాచురల్గా, సో విలేజ్లో ఏ విధంగా అయితే ఉంటుందో అంత న్యాచురల్గా మనకి బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా త్రూఅవుట్ ఎండింగ్ వరకు చాలా బాగా, అంటే ఒక ఫ్యామిలీ ఫుల్ పవర్ ప్యాక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనమాట. ఇంకా చెప్పాలి అనుకుంటే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతి ఒక్కటి సూపర్గా చేశారు. అండ్ ఎండింగ్ మాత్రం నిజంగా చెప్తున్నా, అసలు ట్విస్ట్ ఉంటుంది. అండ్ మనకి పార్ట్ 2 కూడా ఉంది, సో పార్ట్ 2 కోసం కూడా వెయిటింగ్ అనమాట. సో మూవీ మాత్రం మిస్ అవ్వకండి, థియేటర్లో ఖచ్చితంగా వాచ్ చేయండి, చాలా బాగుంది.
సో ఇప్పుడే సగిలేటి కథలు మూవీ చూసినా అసలు మామూలు కంటెంట్ కాదు, అసలు మూవీ అయితే హైలైట్. అసలు నవదీప్ ప్రెజెన్స్ అనుకున్నప్పుడే మనం వేరే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఈ స్టోరీ అయితే అసలు ఇప్పుడు వచ్చిన స్టోరీస్లలో చాలా డిఫరెంట్ స్టోరీ అండ్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఎలా ఉంటుందో అనేది ఈ సినిమాలో చూపించారు. అండ్ రాయలసీమ బ్యాక్గ్రౌండ్ అయితే అద్దరిపోయింది. రాయలసీమ వాళ్ళ రోషాలు మూవీలో ఖచ్చితంగా చూపించేశారు. ఆ కోడి చుట్టూ తిరిగే సీన్స్, ఆ రోషగాడు సీన్స్ మాత్రం అద్దుర్స్. అసలు హీరో రవితేజ గారు, హీరోయిన్ విష్క గారు అయితే ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలో తనే అద్దరు కొట్టేస్తుంది. హీరో కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు, నెక్స్ట్ నాని లెవెల్లో చేశాడు. అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి మన ప్రసాద్ గారు చాలా బాగా చేశారు, దేవి ప్రసాద్ గారు. అండ్ మూవీ కంటెంట్ అయితే అద్దరిపోయింది. ఇంకా ఇలాంటి స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇక ఫైనల్ గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను, విన్నర్ చికెన్ డిన్నర్. ఈ ఫ్రైడే విన్నర్ మాత్రం సగిలేటి కథలు. సో చాలా అంటే చాలా బాగుంది మూవీ. సో మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఏంటన్నా ఏంటి ఈ స్లాంగ్ ఏంది, అది ఏంది, ఆ రాయలసీమ స్లాంగ్, ఆ సినిమా అదంతా కథ వేరే ఉందిగా. సక్కినేటి కథ అంటే ఏదో కథ అంటే మామూలు అట్లా ఉంటది, ఏదో నాడుతలే అనుకున్నా. ఈ రోజు 8 సినిమాలు రిలీజ్ అయినాయి అన్న. 8 సినిమాలు నిన్న ఎర్లీ మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు సినిమాలు చూసిన. 8 సినిమాలు చూస్తే 8 సినిమాలలో ఇది బ్లాక్ బాస్టర్ మూవీ ఏదన్నా ఉందంటే సక్కినేటి కథ అన్న. ఇలా ఉందేందన్న మూవీ, ఇంట్లో ఉందేందన్న, ఇలా అనుకోలే అన్న. అసలు సక్కినేటి కథ అంటే అది ఏంది అనుకున్నా, కానీ ఆ లవ్ స్టోరీ, అసలు ఆ హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ, అసలు క్యూట్ లవ్ స్టోరీ ఉంది. అలాగే రాయలసీమ స్లాంగ్ తో చికెన్ అని అదని అబ్బో కామెడీ అయితే నీట్ గా ఉందన్న. పంచ్ డైలాగులు వల్గారిటీ తోటి కామెడీ వస్తాయి, కానీ ఈ సినిమాలో మాత్రం రియాలిటీ కామెడీ ఉంది. చాలా బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ విలేజ్ సాంగ్స్ వస్తుంటే కానీ చాలా బాగా అనిపించింది. ఒకటే బ్రదర్, ఇలాంటి సినిమా అనేది చాలా తక్కువ వస్తాయి, చాలా అంటే చాలా తక్కువ వస్తాయి. సక్కినేటి కథ అంటే ఒక కథ, అది ఇదిలాగా ఉండాలన్నమాట సినిమా. ఒక్కసారి ఇంకేం చెప్పలేదు కానీ ఆయన ఇప్పుడే సగిలేటి కథ ఒక మంచి మూవీ చూసిన. ఒక రాయలసీమ బ్యాక్డ్రాప్ లో జరిగే ఒక మూవీనే ఈ సగిలేటి కథ. మైన్ వాళ్ళ ఎమోషన్స్ కానీ, వాళ్ళ ఆవేశం కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ సినిమాలో కథ చూపించారు. ఒక ఎమోషన్ రైడ్ సినిమా ఏదైతే సినిమా అయితే మైన్. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే, హీరోయిన్ ఇంతకు ముందు మొన్న వచ్చిన వారంలో ఒక సినిమా, మొన్న ఒక వారంలో సినిమా, ఇప్పుడు ఒక సినిమా. హీరోయిన్ అయితే ఇంక దూసుకుపోతుంది. మైన్ అన్న ఒక స్టోరీ అనేది ఒక కోడి చుట్టూ మొత్తం తిరుగుతుంది. స్టోరీ అనేది ఒక కోడి చుట్టూ తిరుగుతుంది సినిమా అయితే. మైన్ అన్న ఒకటే చెప్తున్నాను నేనైతే, హీరోకి అయితే యాక్టింగ్ అయితే చాలా బాగా చేసిండు. వికాస్ గారు విషిక హీరోయిన్ ఇంట్లో వచ్చేసి. మన హీరో గారు అయితే ఇంకా మామూలుగా చేయాలి పర్ఫార్మెన్స్. రవితేజ అంట హీరో పేరు. ప్రొడక్షన్ వాల్యూ చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు నచ్చినది ప్రొడక్షన్ వాల్యూ. అంత చిన్న సినిమా చిన్న సినిమాకి బడ్జెట్ పెట్టి అంత పెద్దగా తీసుకెళ్తే జనాలు ఆడియన్స్ కింద నాకు చాలా నచ్చింది. మెయిన్ అందులో ఒక జాతర ఉంటుంది, గంగాలమ్మ జాతర అనేసి. ఒక రాయలసీమ తెలుసుగా, ఇంకా రాయలసీమ ఎలా జరుగుతుంది ఆ ఫైన్ టైప్ తీసుకెళ్లారు కథ అయితే. ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. దేవి ప్రసాద్ ప్రొడ్యూసర్, దానికి మంచి ప్రొడక్షన్ వాల్యూ చాలా కనబడ్డాయి దీంట్లో. మైన్ ఒకటే చెప్తున్నా, విన్నర్ చికెన్ డిన్నర్, ఫ్రైడే విన్నర్ సగిలేటి కథ. అదే చెప్తున్నా. మైన్ సినిమా అయితే ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను, ఒక రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమా సగిలేటి కథ. చాలా బాగుంటాయి. వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫ్యామిలీ బాండింగ్, వాళ్ళ ఆవేశం ఎలా ఉంటాయో, వాళ్ళ ఊర్లలో జరిగే జాతరలు, గంగాలమ్మ జాతర అసలు చాలా బాగుంటాయి. ఆ విలేజ్ లో జరిగే స్టోరీని మనకు ఆ ఊర్లోకి తీసుకెళ్తారనమాట. చాలా బాగుంది సినిమా అయితే. మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇక హీరో రవితేజ అంట, చాలా క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ తగ్గట్టు చేశాడు. చాలా బాగుంది. హీరోయిన్ అయితే సూపర్ గా చేసింది. ఆ గ్లామర్ అయితే మెయిన్ సినిమాకి ప్లస్. లాస్ట్ వీక్ ఒక సినిమా విడుదలైంది, అంతకుముందు ఒక సినిమా విడుదలైంది. మొత్తం ఈ వీక్ తో 3 సినిమాలు మంచి హిట్లతో తను ముందుకెళ్ళిపోతుంది. ఇంకా ఎన్ని సినిమాలు లైనప్ లో ఉన్నాయో తెలియదు, కానీ చాలా బాగుంది. ఇంకా కామెడీ పరంగా చెప్పాలంటే, ఒక కోడి చుట్టూ జరుగుతుంటది. ఆ రోషగాడ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటది. అది నిజంగా ఒక కామెడీ క్రియేట్ చేసింది కాదండి. రియల్ లైఫ్ లో కూడా అలాంటివి మనకి చాలా జరుగుతుంటాయి. ఎంతో ఆశతో కోడిని తెచ్చుకొని కొట్టించుకొని తినటానికి ముందు ఒక సన్నివేశం జరిగిద్ది. చాలా బాగుంది సినిమా అయితే. కామెడీ, లోకల్ కామెడీ, అన్ని సీన్స్, డైరెక్షన్ కానీ, ప్రొడ్యూసర్ అయితే డబ్బులు వస్తాయి. మంచి దేవి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్, మంచి డబ్బులు వస్తాయండి మీకు. సినిమా అయితే చాలా బాగుంది. అందరు ఫ్యామిలీతో చూడొచ్చు. రాయలసీమ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు అందరూ చూడొచ్చు. ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. విలేజ్ లో అందరూ చూడాల్సిన సినిమా అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సగిలేటి కథ అందరూ చూడండి అన్న. సగిలేటి కథ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ మాత్రం మంచి ఎమోషనల్ డ్రైవ్ అన్న. ఎందుకంటే ఇంకోటి చెప్తున్నా, ఈ మూవీ రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది అన్న. మూవీ ఇది ఒక స్టోరీ
చాలా నచ్చింది నాకైతే. ఇలా హీరోయిన్ రవితేజ అని హీరోయిన్ చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్స్ అయితే వాళ్ళ కెమిస్ట్రీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇందులో మెయిన్ ఏంటంటే చికెన్ కోసం మొత్తం తిరుగుతుంటారు స్టోరీ. నాకైతే ఇలా పెద్ద కమెడియన్స్ లేరు, పెద్ద యాక్టర్స్ లేరు, కానీ డైరెక్షన్ మాత్రం ఒక మంచి స్క్రీన్ ప్లే తోటి, ఒక మంచి స్టోరీ తోటి, మంచి కంటెంట్ తోటి వెళ్ళిండు. నాకు మాత్రం ఇలా పెద్ద యాక్టర్స్ లేకపోయినా, కమెడియన్ లేకపోయినా నాకు ఒక నచ్చిన నా రోషగాడు అని చెప్పేసి వాని క్యారెక్టర్ ఏంటంటే మంచి సీన్లో మంచి డ్రామా వెళ్తుంటే, సీరియస్గా వెళ్తుంటే కామెడీ పండిస్తుంటాడు. ఈ మూవీలో మాత్రం సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ ఎట్లుంటాయి అంటే మామూలు ఏదో సిచ్యువేషన్ సాంగ్స్ కాదు, క్యారెక్టర్ వైజ్ సాంగ్స్ డిజైన్ చేసిన డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మెయిన్ ప్రొడక్షన్స్ వాల్యూ మాత్రం చిన్న సినిమా అయినా సరే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చారు. చాలా బాగుంది. కంపల్సరీ మూవీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నా. మనోడు ఒకడు అన్నాడు, విన్నర్ చికెన్ డిన్నర్, ఫ్రైడే విన్నర్ మన సక్లెటిక్ కథ. చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను.